మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాము. ఈ దినం మరి ప్రత్యేకమైన కూడిక. దాసరి వెంకట సుబ్బమ్మ గారు ప్రభు యొద్దకు చేర్చబడి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరములో మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం గనక దాసరి వీర రాఘవయ్య గారు, దాసరి వెంకట సుబ్బమ్మ గారు భూమి మీద వారి యొక్క జీవితాన్ని కొనసాగించి ఒక కుమారుడు, 2 కుమార్తెలను వారిని సమాజములో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసి వారు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనములో నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము కనుక ఆ ఉద్దేశంతోనే ఈ కూడిక ఏర్పాటు చేశారు. రాజైన దావీదు పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. నూతన నిబంధనలో భక్త పౌలు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు. కనుక ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మరి ప్రార్థన అనంతరము మరి పెనుమాక డేవిడ్ గారు అలాగే చిన్న ప్రభాకర్ గారు కలిసి కొన్ని పాటలు పాడతారు. ఆ తర్వాత మరి శిలవదాస్ అంకులు అలాగే సోదరులు, ఆయన పేరు ఏం పేరు, ఎనోష గారు, అలాగే ఎన్ఎం జోసఫ్ గారు ఆ చివర కొన్ని మాటలను ముగించుకొని మనం ప్రేమ విందులో పాలు పొందుతాం కనుక మరి కూడిక కొరకు ప్రారంభ ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము. దాసరి వీర రాఘవయ్య గారు, వెంకట సుబ్బమ్మ గారు నైనా భూమి మీద వారికి జీవనం చేసి వారికి బహుమానం ఇచ్చిన కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రం. శ్రీరామూర్తి గారు అలాగే కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రం. పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, 2వ కుమార్తె ఆమె భర్త వారి సంతానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. నైనా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం కనుక జరుగుతున్న ఈ కూడికలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందమని, ఈ స్థలానికి ఎందరైతే రావడానికి సిద్ధపడి ప్రయాణంలో ఉన్నారో వారిని కూడా నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. రండి. నాకి నువ్వు కూర్చో, వెనక కూర్చుంటావా? ఈడే కూర్చో. నీతో పని ఉంటుంది.
కాంక్షించేదనామదిలో ఆయన చెంతనాడ కాంక్షించేదనామదిలో ఆయన చెంతనాడ పరలోకము నా దేశము పరదేశి నేలా మాయలోకమేక నేను యాత్రికుడను అగారికి ఎప్పుడు